రంగారెడ్డి జిల్లా కేతిరెడ్డిపల్లిలో న్యాయవాది స్వప్నను హత్య చేసిన నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు లాయర్లు. మోయినాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు లాయర్లు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అటు న్యాయవాది దారుణ హత్యను నిరసిస్తూ చేవెళ్ల కోర్టు విధులను బైకాట్ చేశారు. తన కూతుర్ని చంపిన వారిని అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు మృతురాలి తల్లి. పిల్లలు గుంజుకొని పోయి గుంజుకొని పోయి మామూలు కొట్టాడు కట్టి కర్రలు తీసుకొచ్చారు. కర్రలు చాకు వాళ్ళతో పాటే పట్టుకొచ్చారా? వాళ్ళతో పాటు నా పిల్ల కూడా వామో నేను ఏం చేసి రాను, మీకు నేను ఏం చేసి రాను. అప్పుడు ఎలా ఉందమ్మా పరిస్థితి? ఎలా ఉంది ఆ టైంలో? అప్పటికే స్లో కోల్పోయిందా? ఆ టైంలో చుట్టుపక్కల ఎవరు లేరు అమ్మా మరి వచ్చి ఆపడానికి? భూమి సర్వే చేయడానికి వెళ్ళారా ఏంటి? సర్వే చేసిన క్రమంలో సర్వేలు ఉంటారు, మిగతా వాళ్ళు ఉంటారు కదా, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. జరిగింది ఇది. ఏం చేస్తారు మీ కూతురికి సంబంధించి? అసలు ఎప్పటి నుంచి ఈ గొడవలు ఉన్నాయి? ఏం పేరు? ఆ సమయంలో మీ కొడుకు లేడు కదమ్మా మరి? ఆయనే చేయించాడు అంటారు. ఇంత ముందు ఎప్పటి నుంచి గొడవలు అసలు ఉన్నాయమ్మా మీకు సంబంధించి? ఎప్పటి నుంచి? మూడేళ్ల నుంచి ఏ విధంగా చేస్తున్నాడు ఆయన? అప్పుడు కూడా మీ కొడుకే చేయించాడు? మా భారత స్టేషన్లో ప్రాక్టీస్ చేస్తున్న స్వప్న అనే అడ్వకేట్ ఈ రోజు మర్డర్కు గురి కావడం జరిగింది. ఆ విషయంలో మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. అక్కడ హాస్పిటల్కి వెళ్ళి డెడ్ బాడీ చూసి మేము ఇక్కడ పిఎస్లో కంప్లైంట్ ఇద్దామని వస్తే మేము అంతమంది వచ్చి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది మాపై దురుసుగా ప్రవర్తించారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు అందరినీ బయటకు వచ్చేసినాం. సరే వెళ్ళమంటున్నారు కదా, లోపల ఇబ్బంది అవుతుంది కానీ వాళ్ళ ఇబ్బంది మేము అర్థం చేసుకుని బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత ఇప్పటికీ 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. వాళ్ళకి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, మా అడ్వకేట్ కంప్లైంట్ ఇచ్చింది. వీళ్ళ పిఎస్లో కూడా 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి సార్. ఇప్పటివరకు 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. మీరు యాక్షన్ తీసుకోనందుకే ఈ రోజు మర్డర్ జరిగింది. మీరు యాక్షన్ తీసుకొని ఉంటే, అతన్ని రిమాండ్ చేసి ఉంటే ఈ రోజు ఈ సంఘటన జరిగేది కాదు కదా అని మేము అడిగినాం సార్. మేము కొంచెం గట్టిగా అడిగినాం, ముందున్నాం కాబట్టి మేము కొంచెం గట్టిగా అడిగినాం. గట్టిగా అయితే నువ్వెవడరా, నువ్వేం చేస్తావు అని నా మీదకి వచ్చి వస్తే ఏంది సార్, ఏం దౌర్జన్యం సార్ ఇది అంటే పోలీస్ స్టేషన్కి రావద్దా, మేము కంప్లైంట్ చేయడానికి రావద్దా అని మేము అడిగినందుకు మాకు దౌర్జన్యంగా అందరూ బయటికి వెళ్ళిపోండి అని లేడీ కానిస్టేబుల్స్ కి చెప్పి వాళ్ళని లేడీస్ అందరూ బయటకు పంపించేసి అంటే వీడియోలు తీపిస్తున్నాడు. బయటకు పంపించేసాడని చెప్పి వీడియోలు చూపిస్తున్నాడు, బయటకు దోపేసాడని చెప్తున్నాడు. 5 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నది. ఆమెకు వాళ్ళ అన్నకు డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్ లో భాగంగా 4వ తారీఖు డిసెంబర్ రోజు ముడిమేల గేట్ దగ్గర చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్ చేసినారు. అప్పుడే ఆ అమ్మాయిపై కంప్లైంట్ ఇచ్చింది. ఇంతవరకు ఆ అమ్మాయి ఆ కంప్లైంట్ మీద ఏం చర్య తీసుకోలేదు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు. సెకండ్ టైం 11th జనవరి నాడు మోయినాబాద్ పిఎస్ లిమిట్లో సజ్జన్పల్లి కాడ కూడా యాక్సిడెంట్ చేశారు. ఆ రోజు కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు. అది కూడా కంప్లైంట్ రిజిస్టర్ అయింది మోయినాబాద్ పిఎస్లో. ఒకవేళ ఆ 2 కంప్లైంట్ల మీద యాక్షన్ తీసుకుంటే ఈ రోజు పరిస్థితి రాకపోవు.